జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందుకున్న ప్రజలందరూ తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని భోగాపురంలో శుక్రవారం సాయంత్రం వంగ గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భోగాపురం చక్రపాణి నగర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇంటింటికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమానికి హాజరైన రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అంజిబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన అందించారన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒక్క రోజులోకి ముగియబోతుంది. రేపుతో ప్రచార కార్యక్రమం అంతా కూడా ముగియబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ గాలి జోరుగా ఉంది, హుషారుగా ఉంది, హోరుగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు చేసిన ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి పథకాలన్నీ కూడా ఆఫ్ చేయించడం, పెన్షన్స్ అన్ని కూడా రోడ్డెక్కేలాగా చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పేదవాడికి గౌరవం దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటే కొడుకులా ఇంటికి పట్టుకొచ్చి పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా పథకాలు వస్తాయని ఇవాళ హైకోర్టు కూడా చాలా గట్టిగా మందలించి మరి అందరికీ కూడా పథకాలు రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకి ఎందుకు ఆఫ్ చేశారు? తెలంగాణ అలాంటి రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు రెగ్యులర్ గా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ చేసిన ఎందుకు ఆఫ్ చేశారని చెప్పి ఈ రోజుతో అందరికీ కూడా ఇచ్చేలాగా మరి చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజారంజక పాలన జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, ఇబ్బంది పెట్టే ప్రణాళిక ప్రతిపక్షాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూటమి కింద మరి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పాలనని మరి నెగిటివ్ గా చెప్పి ఏదో ప్రజల్లో సాధించాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అందుకే ప్రజలంతా ఏకకంఠంగా ముక్తకంఠంగా చెప్తున్నారు, మళ్ళీ మాకు జగన్ రావాలి, ఈ కూటమి ఓటమి ఖాయం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పిఠాపురం పాతపాటి అంజిబాబు రజక సంఘాల వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఈరోజు పిఠాపురం పర్యటనలో భాగంగా వంగ గీత గారిని కలవడం జరిగింది. ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు ఒక సాధారణ మహిళ పైన ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు పిఠాపురంలో బీసీ అన్నదమ్ములందరూ కూడా ఒక పిలిపిస్తున్నాం. బీసీలారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జగనన్న బీసీలకి 4 రాజ్యసభ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా జగనన్న పథకాలు అమలు కావాలంటే, మనం ముందుకు పోవాలంటే, పేదలందరూ కూడా ముందుకు పోవాలంటే వంగ గీత గారిని అక్కడ మీద గెలిపించాలి. ఎందుకంటే మీ ఆడపడుచు ఇక్కడ ఆడపడుచుని గెలిపిస్తే రాష్ట్రంలో మీకేం కావాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసి పెట్టే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి పిఠాపురం ఓటర్లందరూ ఆలోచన చేసి వంగ గీతను గెలిపించాలని మనస్ఫూర్తి కోరుతున్నా.